విశాఖ స్టీల్ ప్లాంట్ లో అనుకోని ప్రమాదం జరిగింది. దాంట్లో దాదాపు ఒక 9 మంది 10 మంది మృతి చెందారు కార్మికులు. బాధాకరమైనటువంటి ఘటన. సరే, ఇందులో ఎవరి తప్పిదం లేకపోయినప్పటికీ కూడా జరిగినటువంటి ప్రమాదం అనేది అందరినీ కలిచివేసింది, మన అందరికీ తెలుసు. సాధారణంగా ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వాలు గన స్పందించకపోతే, సకాలంలో స్పందించకపోయినా లేదా బాధిత కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేయకపోయినా ఖచ్చితంగా విమర్శించాలి. దాన్ని నేనేమి కాదన్ను. అయితే నిన్న విశాఖలో బాధాకరమైనటువంటి ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితుల దగ్గరే ఉన్నారు. ఎందుకని ఉన్నారు అంటే, వాళ్ళకి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. మీరు ఆశ్చర్యపోతారు, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి కూడా ఘటన జరిగిన 6 గంటల్లోనే ఆయన నేరుగా విశాఖ స్టీల్ ప్లాంట్కి వచ్చి బాధితులతో మాట్లాడారు. ఘటన జరిగిన మొదటి గంటలోపే స్థానిక టీడీపీ నేతలు కావచ్చు, పల్లా శ్రీనివాస్ కావచ్చు, దగ్గరలో ఉన్న వాళ్ళందరూ చేరుకున్నారు. 2 గంటల్లోపే హోంమంత్రి అనిత కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు అక్కడికి చేరుకున్నారు. లోకేష్ గారు కూడా పరామర్శకి వెళ్ళారు. సో బాధిత కుటుంబాలతో మాట్లాడారు, వారిని పూర్తిగా ఆదుకుంటామని చెప్పారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఇంకా కొన్ని చెప్పారు. అవన్నీ వేరే విషయం అనుకోండి. అయితే దీన్ని వైసీపీ నీచ రాజకీయం చేయాలని చూడటం మాత్రం దారుణమైనటువంటి విషయం. నేను మొదట్లోనే చెప్పా, ఒకవేళ కూటమి ప్రభుత్వం కన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించుండి ఘటన మీద స్పందించకపోయినా, బాధిత కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేయకపోయినా మీరు నిలదీయొచ్చు, తప్పులేదు. మీరు ఎంత ప్రమాదం జరిగితే మీరు బాధిత కుటుంబాలకి ఎందుకు తగిన న్యాయం చేయలేదు, ఎందుకు మీరు తప్పించి తిరుగుతున్నారని నిలదీయొచ్చు, తప్పులేదు. కానీ నిన్న కొన్ని కార్మిక సంఘాల ముసుగులో సాక్షి విలేకరులను కూడా అక్కడికి పంపి లోకేష్ పరామర్శిస్తున్న సమయంలో నినాదాలు చేయించారు. దానివల్ల ఎవరికి ఉపయోగం నాకు అర్థం కాలేదు. నినాదాలు ఎక్కడ చేయాలి? రాజకీయ నినాదాలు చేయాలి. నారా లోకేష్ దేనికోసం వచ్చాడు? పరామర్శకు వచ్చాడు. అంటే ఘటన జరిగి 24 గంటలు కూడా కాలేదు అప్పటికి. సో ప్రభుత్వం తరపున ఒక స్పష్టమైన హామీ అప్పటికే ఉంది, పూర్తిగా ఆదుకుంటామని చెప్పారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు. అలాగే ఆ బాధిత కుటుంబాలలో ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాల్లో పిల్లల చదువుకి మేము బాధ్యత వహిస్తామని చెప్పి ఆ స్టీల్ ప్లాంట్ తరఫున వాళ్ళు చెప్పారు. అలాగే ఆ కుటుంబాలు రిటైర్మెంట్ అంటే చనిపోయిన వ్యక్తికి రిటైర్మెంట్కి ఎంత సమయం అవుతుందో అంత సమయం వరకు విశాఖ స్టీల్ ప్లాంట్లోనే వాళ్ళకి క్వార్టర్స్ ఇస్తాము, మేము బయటకు కూడా పంపమని చెప్పారు. సరే, చేయగలిగినంత చేశారు. జరిగింది బాధాకరమైన ఘటన. ఇందులో ఎవరిని మనం నిందించడానికి ఏమీ లేదు. వాస్తవానికి దాదాపుగా 1540 డిగ్రీల వేడున్నటువంటి ఉక్కు ద్రవం ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళే సమయంలో అది పేలింది. సో పేలేటప్పటికి దాదాపు 15-16 మంది కార్మికులు లోన్ ఉన్నారు. ఒక్కసారిగా మీద పడేటప్పటికి సాధారణంగా మనం బాగా వేడంటేనే 100 డిగ్రీలు వేడంటేనే మనం తట్టుకోలేము. ఏదైనా ఉడికే కూర లాంటిది, బాగా కాగే సరసల కాగే నూనె లాంటిది 100-120 డిగ్రీలు ఉంటేనే మనం తట్టుకోలేము, చుండి పడితే బొప్పు వచ్చేది. అలాంటిది 1500 డిగ్రీలు అంటే మనం ఊహించం. మొత్తం బొయ్కులు కూడా మొత్తం మాడిపోయే పరిస్థితి. సో అంత వేడున్నటువంటి ద్రవం పడింది. సో అది ఎవరు ఊహించలేదు. జరిగిన ఘటన బాధాకరమే. తరువాత వెంటనే కూటమి ప్రభుత్వం స్పందించింది. ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి, అధికారులు చేరుకున్నారు, క్షతగాత్రులు ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్లారు. ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది, మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు ఇచ్చింది. ఇన్ని జరిగినా కూడా నిన్న వైసీపీ ఒక రాజకీయం చేయటమే కాకుండా ప్రాణాలను చులకం చేసేటట్టు మాట్లాడారు. చాలా మంది లోకేష్ కూడా నిన్న బయటకు వచ్చి బాధపడతాయని చెప్పాడు. అరే, నేను పరామర్శించడానికి వెళ్తే ఎంత ఇస్తారో చెప్పండి, ఎంత ఇస్తారో చెప్పండి, ఎంత ఇస్తారో చెప్పండి అంటున్నారు. అంటే మేము ఎంతో రూపాయి 10 రూపాయి ఇచ్చేసి చేతులు దులుపుకుంటే మా పని అయిపోయినట్టేనా అని లోకేష్ ఒక క్వశ్చన్ చేశాడు. ఆయన బాధతో వచ్చాడు అక్కడికి, అంతేగాని వీళ్ళకి ఒక 5 లక్షలు ఇద్దామా 10 లక్షలు ప్రకటిద్దామా ఆ ఉద్దేశంతో రాలా. ఫస్ట్ బాధితులను పరామర్శించాలి, బాధిత కుటుంబాలకు ఒక భరోసా ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు అనుకోని ఘటన, పని కోసం వెళ్ళినటువంటి ఒక వ్యక్తి తిరిగి రాలేదు అంటే ఆ ఫ్యామిలీ ఎంత బాధపడద్దో, అతని మీద ఆధారపడినటువంటి ఫ్యామిలీ ఎంత నరకం అనిపిస్తుందో నారా లోకేష్కి ఐడియా ఉంది దాని గురించి. సో నారా లోకేష్ దానికోసం వెళ్తే కొంతమంది ఎంత ఇస్తారో చెప్పండి అని చెప్పి అడుగుతుంటే నాకు బాధ కలిగింది. అరే, నేను డబ్బులు ఇచ్చేసి చేతులు దులుపుకుంటే అయిపోద్దా ఇది? దీనికోసమేనా ఇంత? దానికోసం అసలు నిజంగానే డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకోవాలంటే చంద్రబాబు గారు ఒక ప్రకటన చేస్తే అయిపోద్ది, నారా లోకేష్ గారు వెళ్ళాల్సిన అవసరం లేదు. అది ఉద్దేశం అయితే. ఇలాంటివి జగన్ గారు చేసేవాళ్ళు గతంలో. మీకు అంటే ఎందుకు చూపించాల్సి వచ్చిందంటే, వైసీపీ రాజకీయం చేస్తుంది కాబట్టి గతంలో ప్రాణాలను ఎంత చులకం చేసి మాట్లాడారనేది నేను ఒకసారి వినిపిస్తా, చూడండి ఒకసారి. మీరు గతంలో ఇలాగే ఒక ఫ్యాక్టరీలో జరిగినటువంటి ప్రమాదంలో చనిపోతే అప్పట్లో మంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అవంతి శ్రీనివాసు ఏం మాట్లాడాడండి, ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయలు ఇస్తే ఎక్కువ వాళ్ళ ప్రాణానికి, అలాంటిది మేము 1 కోటి రూపాయలు ఇచ్చాము, దీని మీద మీరు విమర్శలా చేసేదని చెప్పి మాట్లాడంటే, ప్రాణాలను డబ్బుతో వెలగట్టినటువంటి
నీచమైన బ్రతుకు వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆ రోజు వాళ్ళను జరిగినటువంటి తప్పులను ప్రశ్నించి ఎందుకు మీరు దీని మీద చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు అనుమతులు ఇచ్చారు, ఎందుకు దీని మీద సేఫ్టీ ఫీచర్స్ లేవని చెప్పి ఆ రోజు నిలదీస్తే, చనిపోయిన వాడికి ఒక్కొక్కడికి 20 లక్షలు ఇస్తే ఎక్కువ, మేము ₹1 కోటి ఇచ్చాం, ఇంతకంటే ఎక్కువ ఏం కావాలని చెప్పి నాడు మంత్రిగా ఉన్నటువంటి అవంతి శ్రీనివాస్ మాట్లాడాడు. అంటే వైసీపీ నాయకుల చిత్తశుద్ధి చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. కానీ నిన్న నారా లోకేష్ గారు ఏం మాట్లాడారు ఒకసారి చూడండి. అంటే డబ్బులు ఇచ్చి చేతులు దొరుకునే అదా మా బాధ్యత. నేనేమన్నా కుటుంబాలను ఆదుకుంటాను, ఇస్తామని చెప్పి అంటే ఎలా మీరు అవుతున్నారు. ఒక ఆయన ఏమన్నాడంటే విచిత్రం, కార్మిక నాయకుడు ఏమన్నాడంటే అసలు ప్యాకేజ్ ఇవ్వకుంటే ప్లాంట్ తెరిచేది కాదు కదా, ప్లాంట్ తెలుసుకుని ఉంటే మంచి చనిపోయారు కాదు. అక్కడే విధానం ఉంది. ఇది మీడియా మిత్రులు ప్రజలు కూడా ఆలోచించండి. ఏంటి ఇప్పుడు నేను వెళ్ళింది ఏంటి, వాళ్ళు అడిగిన ప్యాకేజ్ కన్నా రెగ్యులర్ లిస్టింగ్ ఎక్కువ వస్తుంది. దాని గురించి మరి ఇంకోటి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఆర్ పర్మనెంట్ అయినా కూడా ఇద్దరికి ఉద్యోగాలు ఇస్తారు, పర్మనెంట్ ఉద్యోగం ఇస్తారు. భారతదేశంలో ఎక్కడ జరగలే. పెద్ద మనసుతో కుమారస్వామి గారు సెక్రటరీ గారితో పోరాడి తీసుకొచ్చారు. ఒక నిమిషం, నేను ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆయన పోరాడి తెచ్చారు. అది ఎన్డీఏకున్న. విన్నారు కదా లోకేష్ గారు చెప్పింది అదే. కొంతమంది మాట్లాడుతుంటే నాకు బాధ వేసింది. సో మేము వచ్చింది ఎందుకు, వాస్తవానికి ఈ రెగ్యులర్ ఎంప్లాయీకి వీళ్ళు ఎంత అయితే ఇవ్వాలి అని అడుగుతున్నారో అంతకంటే ఎక్కువే వస్తుంది రెగ్యులర్ ఎంప్లాయీకి. అది ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు లేదు. ఏంటది, ఇలాగ ప్రమాదంలో చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఒకరికి పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో లేదు. కుమారస్వామి గారు వాళ్ళ సెక్రటరీతో పోరాడి దాన్ని తీసుకొచ్చారు, ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఇది కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. చరిత్రలో ఇప్పటి వరకు లేదు. కాంట్రాక్ట్ ఎంప్లాయీ అయినా పర్మనెంట్ ఎంప్లాయీ అయినా వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగం మేము స్టీల్ ప్లాంట్లో ఇస్తాము. ఎక్స్గ్రేషియా వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువ వాళ్ళకి ఎక్స్గ్రేషియా వస్తుందని చెప్పి లోకేష్ గారు చెప్పారు. అంటే ఇటు పరామర్శ చేశారు, వారి కుటుంబానికి మ్యాక్సిమం ఎంత చేయగలరు అంత చేసే అవకాశం ఉందని పరిశీలించారు. కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పిస్తామన్నారు, ఇప్పటివరకు ఎక్కడా లేదు. సో ఇదైతే నిన్న వైసీపీ దీన్ని ఎలా వాడిందో చూడండి ఒకసారి. ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు ఇక్కడ ప్రశ్నిస్తున్నారు చూడండి, వెనకమాల ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో నేను ఒకసారి మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ దరిద్రం ఏంటంటే నారా లోకేష్ మాట్లాడిన సందర్భం వేరు. మేము రాజకీయం చేయటానికి రాలేదు, మేము బాధితులను పరామర్శించడానికి వచ్చాం. మీరు రాజకీయం చేయాలంటే బయటికి వెళ్ళిపోవచ్చు, ఇక్కడ కాదు రాజకీయం బయట చేసుకుందాం, ఇక్కడ రాజకీయం మాట్లాడొద్దు. సో విశాఖ స్టీల్ ప్లాంట్ మీద మాకు చిత్తశుద్ధి ఉంది, దాన్ని కాపాడిందే మేము, కాబట్టి మీరు మాకు చెప్పొద్దు అని లోకేష్ గారు అంటే ఈ మొదటి మొక్క అంతా తీసేశారు. ఈ మొదటి మొక్క అంతా తీసేసి వీళ్ళు కేవలం ఏంటిది, నారా లోకేష్ అక్కడికి వెళ్ళి స్టీల్ ప్లాంట్ని మేమే కాపాడామన్నాడు, ఇది కరెక్టా అని చెప్పి దాన్ని వక్రీకరించారు. సో మరి అంటే చూడండి వైసీపీ నీచ రాజకీయం ఎంత ఉందంటే, నారా లోకేష్ చెప్పిన విధానం ఏంటి, మీరు రాజకీయం చేయాలంటే బయటకు వెళ్ళిపోండి అని ఆయన క్లియర్గా చెప్పాడు. ఆయన మీరు రాజకీయం చేయాలంటే ఆయన బయటకు వెళ్ళిపోండి అని క్లియర్గా చెప్పాడు ఆయన. ఏనండి ఒకసారి ఉన్నారు కదా, నారా లోకేష్ గారు అన్నదేంటి, మీరు గొడవ పెట్టుకోవాలంటే మీకు నమస్కారం, మీరు బయటకు వెళ్ళిపోండి, మేము గొడవ పెట్టుకోవడానికి ఇక్కడ రాలేదు. ఘటన జరిగిన అరగంటలోనే కలెక్టర్ ఎస్పీ ఇక్కడ ఉన్నారు, గంటలోనే మా హోంమంత్రి ఇక్కడ ఉన్నారు, సాయంత్రానికల్లా కేంద్ర మంత్రి వచ్చారు, తర్వాత మేము అందరం వచ్చాం. సో బాధితుల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. అయితే ఎవరైతే నిన్న కొంతమంది నారా లోకేష్ని ప్రశ్నించే ముసుగులో ఉన్నారో వాళ్ళెవరో ఒకసారి నేను మీకు చూపిస్తా చూడండి. విశాఖ స్టీల్ ప్లాంట్పై కూటమి వైఖరి చెప్పాలని ఏప్రిల్ 24, 2024న సాక్షిలో ఫోటో వచ్చింది. సో ఆ సాక్షి ఫోటోలో వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే అండర్లైన్ చేసి ఉన్నారో వీళ్ళే నిన్న నారా లోకేష్ని ప్రశ్నించే ప్రయత్నం చేశారు. సో ఇదిగోండి జగన్మోహన్ రెడ్డితో ఈ అండర్లైన్ చేసిన ఫోటోల్లో ఉన్నారు చూడండి. వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డితో వీళ్ళంతా అండర్లైన్ చేసిన ఫోటోలో ఉన్నారు. అంటే వివిధ సందర్భాల్లో వీళ్ళందరూ జగన్ కలిసిన వాళ్ళు. ఇదిగో నిన్న ఆ ముసుగులో మాట్లాడిన వాళ్ళందరూ వీళ్ళందరూ వీళ్ళు వివిధ సందర్భాల్లో జగన్ కలిసిన వాళ్ళు. అంటే మీకు నిన్న సాక్షిలు కూడా సాక్షి మైకులు పెట్టుకుని తిరిగారు సగం నీట్గా. పాపం వాళ్ళు
ఓ కంగారు పడుతున్నారు. సాక్షి మైకులు ఎక్కడ ఎవరు క్యాప్చర్ చేసి దీన్ని బయట పెడతారో, సాక్షి రాజకీయాన్ని ఎక్కడ బయట పెడతారని చెప్పి పాపం వాళ్ళు ఓ తెగ కంగారు పడిపోయారు. ఇదిగో సాక్షి మైకులు పట్టుకుని తిరిగారు చూడండి. ఇదిగో సాక్షి మైకులు. వీళ్ళే నిన్న ఈ మొత్తాన్ని రెచ్చగొట్టి దాన్ని రికార్డింగ్ చేసింది ఎవరయ్యా అంటే సాక్షి. అంటే జగన్మోహన్ రెడ్డితో అంటకాగే వాళ్ళనేమో మామూలుగా జనరల్ ముసుగులో పంపేసి వాళ్ళు ప్రశ్నిస్తుంటే సాక్షి దాన్ని క్యాప్చర్ చేసి నీట్గా వాళ్ళ సాక్షిలో నారా లోకేష్ పై తిరగబడ్డ కార్మిక కుటుంబాలు, లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన కార్మిక కుటుంబాలు, ఈ టైపు వీళ్ళు స్క్రోలింగ్లు వేసుకున్నారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే లెగిస్తే శివరాజకీయం చేసే జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాలేదండి? ఎందుకు పరామర్శకు రాలేదు? ఎందుకు రాలేదు నేను అడుగుతున్నా. అంటే వీళ్ళకి చిత్తశుద్ధి లేదు, రాజకీయం చేయటమే వీళ్ళ చిత్తశుద్ధి. సో కూటమి ప్రభుత్వం వారిని పూర్తిగా ఆదుకునే ప్రయత్నం చేసింది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఇలాంటి రాజకీయాలు చేయటం మానుకుంటే ఇకనైనా మంచిది.